మూవీ స్టార్టింగ్ లో ఒక విలాసవంతమైన రాజును చూపిస్తారు. అతని రాజభవనంలో ఎంతో మంది అందగత్తెలుంటారు. వాళ్ళు ఎప్పుడూ రాజు కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాజుకు పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే అతను ఇద్దరు అమ్మాయిలని తన గదికి పిలిపించి వాళ్ళిద్దరిని ఒకరినొకరు తృప్తిపరచుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ పెయింటింగ్ వేయడం రాజుకు ఒక అలవాటు. ఒకరోజు రాజు తన దర్బారులో ఓ అనే వ్యక్తిని అతని కొడుకైన కాయిని పిలిపిస్తాడు. కాయి రాజుకు అత్యంత ఆప్తమిత్రుడు, నమ్మకస్తుడు కూడా. కొంతకాలం క్రితం రాజు తల్లి హత్యకు గురవుతుంది. ఆ విషయంపై రాజు వీళ్ళిద్దరిని విచారిస్తాడు. నా తల్లిని ఎవరు చంపుంటారు? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని రాజు అడుగుతాడు. మీ దర్బార్లో శత్రువులు నిండిపోయారు. వాళ్లలో ఎవరైనా ఈ పని చేసుండొచ్చు అని వాళ్ళు సమాధానమిస్తారు. వాళ్ళ మాటల్ని గుడ్డిగా నమ్మిన రాజు తనకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని చంపడం మొదలు పెడతాడు. మరోవైపు కాయి తన గదిలో ఉన్నప్పుడు అతన్ని అలరించడానికి కూడా చాలా మంది అందమైన అమ్మాయిలుంటారు. అప్పుడు ఒక దాసి వచ్చి రాజభవనానికి మై అనే కొత్త అమ్మాయి వచ్చిందని చెప్తుంది. మై నేరుగా కాయి దగ్గరకొచ్చి రాజభవనానికి వచ్చే ప్రతి కొత్త అమ్మాయిని ముందుగా మీరే ఇష్టపడతారని నాకు తెలుసు అని అంటుంది. నిజానికి కాయి గత కొన్నేళ్లుగా తన చిన్ననాటి ప్రేయసి కోసం వెతుకుతూ ఉంటాడు. అందుకే ప్రతి కొత్త అమ్మాయిని చూసినప్పుడు ఆమె తన ప్రేయసి ఏమో అని పరిశీలిస్తూ ఉంటాడు. మైని చూడగానే ఆమె తను వెతుకుతున్న అమ్మాయి కాదని కాయికి అర్థమవుతుంది. కానీ మై మాత్రం తన అందచందలతో కాయిని లోబర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగినప్పుడు కాయి ఒక ఆట మొదలు పెడతాడు. నేను మద్యం నిండిన ఒక్కో కప్పు తాగుతూ ఉంటే నువ్వు ఒక్కో వస్త్రాన్ని విప్పాలి అని షరతు పెడతాడు. మై దీనికి ఒప్పుకుంటుంది. కానీ కాయి ఆపకుండా మద్యం తాగుతూ ఉండటంతో ఆమె తన దుస్తులన్నీ ఒక్కొక్కటిగా విప్పాల్సి వస్తుంది. చివరకు ఆమె నిరాకరించడంతో కాయి కోపంతో ఆమెపై మద్యం పోసి అవమానిస్తాడు. ఇక రాజు తన రాజ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు దారిలో ఏ అమ్మాయి నచ్చినా అక్కడికక్కడే ఆమెపై అరాచకానికి పాల్పడుతూ ఉంటాడు. ఎవరి మీద కోపం వచ్చినా వెంటనే ప్రాణాలు తీస్తూ ఉంటాడు. రాజుకు ఫై అనే ఒక ప్రియురాలు ఉంటుంది. రాజు మూడు బాగోనప్పుడు ఆమె అతన్ని శాంతపరుస్తుంది. ఒకరోజు కాయికి ఒక కఠినమైన ఆజ్ఞిస్తాడు. రాజ్యంలో ఎక్కడ ఏ అందమైన అమ్మాయి కనిపించినా తన దగ్గరకు తీసుకురావాలని చెప్తాడు. రాజు ఆజ్ఞ మేరకు కాయి అమ్మాయిలను బలవంతంగా తీసుకురావడం మొదలు పెడతాడు. తమ కూతుళ్లను పంపడానికి నిరాకరించిన తల్లిదండ్రులను జంతువుల కంటే హీనంగా హింసిస్తారు. దీనివల్ల ప్రజలకు రాజు మీద ఉన్న కోపం ఇప్పుడు కాయి మీద కూడా మళ్ళుతుంది. ఇలాంటి సమయంలో కాయికి బజార్లో ఒక కసాయి, అతని కూతురు లిన్ కనిపిస్తారు. లిన్ తన కత్తి విన్యాసాలతో నృత్యంతో ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమెను చూడగానే కాయికి తను వెతుకుతున్న అమ్మాయి దొరికినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో జనం కాయిని గుర్తించి అతనిపై దాడి చేస్తారు. కాయి స్పృహ తప్పి పడిపోగా లిన్ అతన్ని కాపాడి తన ఇంటికి తీసుకువెళ్తుంది. కాయికి స్పృహ వచ్చాక ఆమె కత్తిసాము విద్యను ఎక్కడ నేర్చుకుందో అడిగి తెలుసుకుంటాడు. కాయి రాజు మనిషి అని తెలిసిన లిన్ తన మనసులోని మాటను అతనితో పంచుకుంటుంది. నువ్వు కత్తి విన్యాసం ఎక్కడ నేర్చుకున్నావు అని కాయి అడిగితే తాను ఒక కసాయిని అని, తన పని చేసుకుంటేనే ఈ విద్యను నేర్చుకున్నానని లిన్ చెబుతుంది. కాయి రాజుకు అత్యంత సన్నిహితుడిని గ్రహించిన లిన్, నేను రాజుగారి సేవ చేయాలనుకుంటున్నాను, నన్ను రాజభవనానికి తీసుకెళ్లగలవా అని కోరుతుంది. కానీ ఒక కసాయి అమ్మాయిని రాజు దగ్గరకు పంపడం ఇష్టం లేక కాయి అందుకు నిరాకరిస్తాడు. అయితే మరుసటి రోజు కాయి ఒక డబ్బున్న షావుకారు ఇంటికి వెళ్తాడు. ఆ షావుకారు లిన్ను తన కూతురిగా పరిచయం చేసి కాయికి అప్పగిస్తాడు. నిజానికి లిన్ తండ్రి ఆ షావుకారు దగ్గర అప్పు చేసి తీర్చలేకపోవడంతో ఆ అప్పుకు బదులుగా లిన్ను అతనికి అప్పగించాల్సి వస్తుంది. చేసేదేమీ లేక కాయి లిన్ను రాజభవనానికి తీసుకెళ్తాడు. మరోవైపు రాజు ప్రియురాలు ఫై కూడా ఒక అమ్మాయిని రాజు కోసం సిద్ధం చేస్తుంది. ఆ అమ్మాయే మై. ఆ ప్రాంతంలోని అమ్మాయిలందరినీ రాజు ముందు ప్రవేశపెట్టి వాళ్ళకి కఠినమైన శిక్షణ మొదలు పెడతారు. రాజును ఎలా సంతోష పెట్టాలో, శారీరక విన్యాసాలు ఎలా చేయాలో వాళ్ళకి నేర్పిస్తారు. శిక్షణ జరుగుతున్న రోజుల్లోనే ఒక రాత్రి కొందరు సైనికులు లిన్ గదిలోకి దూరి ఆమెపై అరాచకానికి ప్రయత్నిస్తారు. కానీ సరిగ్గా అదే సమయానికి కాయి వచ్చి ఆమెను కాపాడతాడు. ఒకరోజు అమ్మాయిలందరికీ ఒక పరీక్ష పెడతారు. అక్కడ ఉన్న వంటకాల్లో ఒక దాన్ని ఎంచుకుని దాన్ని ఎందుకు తినాలనుకుంటున్నారో రాజుకు చెప్పాలి. మై ఒక ఘాటైన వంటకాన్ని ఎంచుకుని దాన్ని తింటే ఒంట్లో కోరికలు రగులుతాయని చెప్పడంతో రాజు ఇంప్రెస్ అవుతాడు. ఇక లీన్ వంతు వచ్చినప్పుడు కాయి ఆమెకు ముందే నేర్పించిన విధంగా రాజుకు ఇష్టమైన వంటకాన్ని ఎంచుకుని ఒక అందమైన కవితను వినిపిస్తుంది. రాజుకు కవితలంటే ప్రాణమని తెలిసిన కాయి లిన్కు ఆ రహస్యం చెబుతాడు. ఆ కవిత విన్న రాజు భావోద్వేగానికి లోనై లిన్ను ఇష్టపడతాడు. నిజానికి లిన్ అందరికంటే ప్రత్యేకం అనిపించేలా కాయి ఆమెకు రహస్యంగా శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఒకసారి లిన్ కత్తి డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె కదలికలను గమనించిన కాయికి ఒక విషయం అర్థమవుతుంది. తాను ఇన్నాళ్లుగా వెతుకుతున్న తన చిన్ననాటి ప్రేయసి ఈ లిన్ అని అతను గుర్తిస్తాడు. చిన్నతనంలో కాయి లిన్ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునుంటారు. కానీ కాయి తండ్రి
ఓ వీరిద్దరిని విడదీస్తాడు. ఎందుకంటే లిన్ తండ్రిని దేశద్రోహి అని ముద్ర వేసి రాజు చంపించాడు. ఆ తర్వాత లిన్ అక్కడి నుండి తప్పించుకుంటుంది. లిన్ను చూడగానే కాయికి ఒక స్పష్టత వస్తుంది. తాను వెతుకుతున్న చిన్ననాటి ప్రేమ లిన్ అని అతను పూర్తిగా నమ్ముతాడు. లిన్ అప్పటికే కత్తి విన్యాసాల్లో ప్రావీణ్యం సంపాదించింది. కానీ ఇప్పుడు కాయి దగ్గర యుద్ధ తంత్రాలను కూడా నేర్చుకోవడం మొదలు పెడుతుంది. కాయి తనను ఇష్టపడుతున్నాడని లిన్కు అర్థమైనా ఆమె మాత్రం ఏమీ తెలియనట్టే ఉంటుంది. ఒక రాత్రి రాజభవనంలో పెద్ద వేడుక జరుగుతుంది. అందులో అమ్మాయిలందరూ తమ కళలను ప్రదర్శిస్తారు. మై ప్రదర్శన చూసి అందరూ ముగ్ధులైపోతారు. కానీ లిన్ చేతిలో కత్తి పట్టుకుని రంగంలోకి దిగగానే అందరూ ఆశ్చర్యపోతారు. నిజానికి లిన్ ఉద్దేశం నృత్యం చేయడం కాదు. ఆ నెపంతో రాజు దగ్గరికి వెళ్లి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ప్లాన్ చేస్తుంది. ఆమె దాడి చేసే లోపే ఎక్కడి నుండో ఒక బాణం ఆమె వైపు దూసుకొస్తుంది. అది గమనించిన కాయి లిన్ను కాపాడడం కోసం ఆ బాణాన్ని తనపైకి తీసుకుని గాయపడతాడు. ఒక కసాయి కూతురు రాజుకు అంత దగ్గరవడం ఇష్టం లేక కాయి తండ్రి ఓనే ఈ హత్యాయత్నం చేయిస్తాడు. గాయం నుండి కోలుకున్నాక కాయి తన తండ్రితో గొడవకు దిగుతాడు. రాజును గద్దె దించాలని కాయి కోరుకుంటాడు. కానీ అతని తండ్రి అడ్డుపడతాడు. గతంలో కాయి తల్లిని కూడా ఈ రాజుకే ఓ అప్పగించాడని, ఆ అవమానం భరించలేకి ఆమె విషం తాగి చనిపోయిందని కాయికి తెలుస్తుంది. అందుకే కాయికి కూడా రాజుపై తీవ్రమైన కసుంటుంది. మరుసటి రోజు రాజు తనకు అనుమానం ఉన్న వాళ్ళందరినీ బందీలుగా పట్టుకుంటాడు. క్రూరత్వానికి పరాకాష్ఠగా వాళ్ళ భార్యల చేత వాళ్ళని చంపించే ప్రయత్నం చేస్తాడు. ఒక అమ్మాయి తన భర్తను కాపాడుకోవడానికి రాజు ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడుతుంది. రాజు అందరి ముందే ఆమెతో దబిడిదిబిడి చేస్తాడు. చివరకు ఆమె భర్తను కూడా చంపేస్తాడు. ఆ ఘోరం చూడలేక ఆ అమ్మాయి కూడా ప్రాణాలు తీసుకుంటుంది. ఇది చూసి కోపంతో ఊగిపోయిన రాజు మై లీన్లను పిలిపించి వాళ్ళిద్దరి మధ్య ఒక వింత పోటీ పెడతాడు. వాళ్ళిద్దరిని ఒకరినొకరు శృంగారభరితంగా రెచ్చగొట్టుకోమని ఆజ్ఞాపిస్తాడు. అది చూస్తూ అతను పెయింటింగ్ వేయాలి అనుకుంటాడు. మీరు ఎవరు ముందు ఆగిపోతే వాళ్ళ తల నరికి విజేతగా బహుమతిగా ఇస్తాను అని కండిషన్ పెడతాడు. ఈ పోటీలో మై ఓడిపోతుంది. రాజు ఆమె తల నరకబోతూ ఉంటే లిన్ అడ్డుపడి చనిపోయిన తర్వాత ఆమె తల అందంగా ఉండదు అని తెలివిగా చెప్పి ఆమె ప్రాణాలు కాపాడుతుంది. రాజు సంతోషించి మైని లిన్ దగ్గర దాసిగా ఉంచుతాడు. కాయి లిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆమెను ఆ కామాంధుడైన రాజు దగ్గర ఉంచడం అతనికి ఇష్టం ఉండదు. తన మనుషులతో చెప్పి లిన్ను రహస్యంగా రాజభవనం నుండి బయటకు పంపాలని చూస్తాడు. కానీ దారిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాయికి ఒక షాక్ తగులుతుంది. అక్కడ లిన్కు బదులు మై ఉంటుంది. లిన్ తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం కావాలని తప్పించుకుని రాజు దగ్గరికి వెళ్తుంది. తన మాటలతో రాజును మాయ చేసి చంపబోతూ ఉండగా కాయి తండ్రి ఓ వచ్చి ఆమెను పట్టుకుంటాడు. మరుసటి రోజు లిన్ను అందరి ముందు ప్రవేశపెట్టి ఆమె గత చరిత్రను బయట పెడతారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆమె అనుభవించిన కష్టాలు, ఆ కసాయిని తన తండ్రిగా భావించి లిన్ పెరిగిన వ్యక్తిని కూడా రాజు బందీగా పట్టుకుంటాడు. లిన్ కళ్ల ముందే ఆ ముసలివాడిని రాజు విపరీతంగా హింసిస్తాడు. రాజుకు కాయి అతని తండ్రి ఓ మీద కూడా అనుమానం కలుగుతుంది. వాళ్ళ గురించి ఆరా తీయగా వాళ్ళు తనపై కుట్ర చేస్తున్నారనే విషయం రాజుకు అర్థమవుతుంది. దాంతో ఆ తండ్రి కొడుకులు ప్రాధేయపడగా రాజు ఒక కఠినమైన షరతును పెడతాడు. నువ్వు లిన్ రక్తంతో నాకు క్షమాపణ పత్రం రాసి ఇస్తే నిన్ను క్షమిస్తాను అని కాయితో చెప్తాడు. రాజు నమ్మకాన్ని గెలవడం కోసం కాయి తప్పనిసరి పరిస్థితుల్లో లిన్ రక్తంతో లేఖ రాసి రాజుకిస్తాడు. అది చూసి రాజు వాళ్ళని క్షమిస్తాడు. అనంతరం కాయి వేగంగా మై దగ్గరకు వెళ్లి లిన్ను కాపాడమని కోరుతాడు. లిన్ తీవ్రంగా గాయపడి ఉన్నప్పటికీ ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. మై అతి కష్టం మీద లిన్ను రాజభవనం నుండి బయటకు పంపించి ఆమెకు వైద్యం చేయిస్తుంది. మెల్లమెల్లగా పరిస్థితులు చక్కబడతాయి. కాయి మళ్లీ రాజు నమ్మకాన్ని పొందినప్పటికీ తన తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. రాజు శత్రువైన సేన్తో చేతులు కలిపి రాజును గద్దెదించడానికి పక్కా ప్లాన్ వేస్తాడు. తన ప్లాన్ ప్రకారం ఒక రాత్రి రాజు జూన్తో కలిసి కాయి విపరీతంగా మద్యం తాగుతాడు. రాజు మత్తులో ఉన్నప్పుడు అతన్ని ఒక గదిలో బంధిస్తాడు. ఆ గదిలోకి క్రూర మృగాలను వదిలి అవి రాజును వేటాడి చంపేస్తాయి. మరోవైపు లీన్ సరైన వైద్యంతో పూర్తిగా కోలుకుంటుంది. రాజభవనంలో ఇప్పుడు కొత్త రాజుగా సేన్ బాధ్యతలు చేపట్టి రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. కథ ముగింపులో మనం కాయిని చూస్తాం. అతను లీన్ లాగే కత్తి డాన్స్ నేర్చుకుని ఊరూరా ఆ విద్యను ప్రదర్శిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాయి కత్తి డాన్స్ విన్యాసంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.